వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ బోండా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో, ఏ పిండితో నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశాను వీడియోలో చూసేయండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అటుకులో బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను. అటుకుల బోండాల కోసం ఒక కప్పు ఫ్రెష్గా ఉండే కొంచెం మందపాటి అటుకులను తీసుకున్నాను. అదే కప్పుతోటి 3/4 కప్పు పెరుగు, కొన్ని వాటర్ వేసి ఈ అటుకులు పెరుగులో కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు స్పూన్ తోటి కలవదు కాబట్టి మనం చేత్తోనే కలుపుకోవచ్చండి. నేను ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. ఇలా మనం ఇవి చేసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్టీ ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. బయట రకరకాల ఆయిల్స్లో చేస్తుంటారు కదా. ఈ విధంగా ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచిన తర్వాత చూడండి, అటుకులన్నీ కూడా పెరుగులో ఏ విధంగా నానిపోయినాయో. ఈ విధంగా పెరుగులో నానిపోయిన అటుకుల్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మందంగా వేసుకోవాలండి. మరి పల్చగా కాకుండా బోండాకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండిని నేను ఏ విధంగా మిక్సీ జార్లో వేసానో. ఈ అటుకుల పిండి అంతటిని కూడా మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. మనం ఎటువంటి పిండి తీసుకున్నామో మీకు తెలుస్తుంది కదా. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ కప్పు అటుకులకి 1 కప్పు బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూను సాల్ట్, చిటికెడంతా వంట సోడా, 1 టేబుల్ స్పూను జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత పిండిని చేత్తోటి బాగా కలుపుకోవాలండి. అంతా కలిసే విధంగా సాల్ట్, బియ్యం పిండి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం బోండాలు వేసుకునే విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం బోండా వేసుకోవాలి. కానీ వేసిన వెంటనే కదపకూడదండి. కదిపినట్లయితే విడిపోతుంది. నేను ఫస్ట్ టైం వేసినప్పుడే కొంచెం కదిపితే అవి విడిపోతున్నాయి. అందుకనే నేను కదపకుండానే బాగా ఉడికిన తర్వాత మాత్రమే నేను 2 వైపులా డీప్ ఫ్రైలో ఆయిల్లో ఫ్రై చేశానండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయి ఏంటండి. చూడండి, అసలు మనం కలపకుండానే అవే రెండో వైపుకి మనం టర్న్ చేసినప్పుడు టర్న్ అవుతున్నాయండి. మనం ఫస్ట్ టైం అయితే వేసినమ్మటే మాత్రం కదిపినట్లయితే విడిపోతుంది. చూడండి, అటుకుల బోండాలు ఏ విధంగా పర్ఫెక్ట్గా తయారయ్యాయో. ఇటువంటి ఇన్స్టెంట్గా చేసుకునే ఏ రెసిపీస్ అయినా కానీ తింటుంటే శ్రమ అనుకోకుండా ప్రిపేర్ చేసినట్లయితే ఇంట్లోనే టేస్టీగా ఉండే ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది, మన స్నాక్ ఐటెంగా కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్న క్వాంటిటీకి ఈ బోండాలు తయారైనాయండి. 1 కప్పు మాత్రమే అటుకులు, 1 కప్పు మాత్రమే బియ్యం పిండి తీసుకున్నాను. చూడండి, చల్లారిన తర్వాత తుంచి చూసినట్లయితే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.